అంటే భవిష్యత్తులో కూడా కొండ సురేఖ గారి నుంచి ఏమన్నా ఇలాంటివే సంచలన వ్యాఖ్యలు చేస్తారని. అంటే సంచలన వ్యాఖ్యలు అంటే ఆమె పరిస్థితి అంతే ఇక. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారంటే మైక్ ఉంది, ఇది అందరు వింటారు, యావత్ భారతదేశం మొత్తం మనలో చూస్తారు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్ కూడా ప్రతిదీ అంటే మన దగ్గర వాస్తవాలు, రుజువు, ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఇక మంది మాటలు పట్టుకొని మాట్లాడేటోళ్ళు అట్లా కొంతమంది ఉంటారు. సో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది కొండ సురేఖ గారి మీద. ఎందుకంటే గతంలో ఈ మంత్రి విస్తరణ జరిగేకంటే ముందే మంత్రుల లిస్టులో నుంచి కొండ సురేఖ అవుట్, మంత్రుల లిస్టులో నుంచి కొండ సురేఖ అవుట్ అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇట్లా కొంత ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందని కూడా మనం ఈ కొండ సురేఖ గారి విషయంలో చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక మాట అనే ముందు దాని ప్రతిఫలాన్ని కూడా తీసుకునే డేర్ ఉందంటారా? తీసుకుంటుందని అంత ఎత్తున పెద్ద ఎత్తున దాన్ని సారీ అయితే చెప్పదు మొత్తం మీద అయితే. ఓకే. దానికి వివరణ ఇస్తుంది, నేను ఎందుకు ఇట్లా అన్నా అనే వివరణ ఇస్తుంది. కానీ మొత్తం మీద అయితే క్షమాపణ చెప్పదు, కొట్లాడుతుంది. కానీ ప్రతిసారి అదే ప్రతిసారి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంకా భవిష్యత్తులో మారే ఛాన్సెస్ ఉండవంట. ఇంకా తెలవాలి ఆమెకు, ఆమె ఏందనేది ఆమె తెలియదు.